9/22/2025 నుంచి మరి 10/2/2025 వరకు దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా, దేశ నలుమూల నుంచి కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని తిలకించడానికి విచ్చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక మంచి ఆలోచనతో పెద్ద ఎత్తున భక్తులు ఎంతమంది లక్షలాది మంది వచ్చినా సరే మరి వారందరికీ కూడా సౌకర్యార్థం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూడా మరి ఇక్కడ ఎంపీ గారు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కానివ్వండి, అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ఈ కూటమి ప్రభుత్వం రెండోసారి దసరా జరగడం, కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎందుకంటే ఒక ఆలోచనతో భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి, లడ్డూలు కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, కార్పొరేషను అన్ని రకాలుగా సిబ్బందులు కూడా అక్కడ ఏర్పాటు చేయటం, అదేవిధంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయటం. ఎందుకంటే ఇవాళ దసరా లాస్ట్ 2-3 రోజుల్లో భవానీలు ఎక్కువ వస్తారు. ఆ భవానీలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా లడ్డూలు వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా లడ్డూలు కూడా తయారీ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ లడ్డూలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా మరి ఈ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి అనే ఉద్దేశంతో మరి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం, దసరా ఉత్సవాలు కోలాహలంగా, ఆ తర్వాత లాస్ట్ రోజుల్లో మరి హంస వాహనం మీద అమ్మవారు ఊరేగించడం, టక్కు టమార్ల గజకర్ల గోకర్లతో మరి అమ్మవారు తల్లి మరి అక్కడి నుంచి మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం. మరి ఎందుకంటే మహిషాసుర మర్దిని రోజు మరి ఆ మహిషాసురుని చంపడం జరుగుతుంది కనుక పోలీసులు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కూడా విజయవాడ ఉత్సవాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీ గారు కేశినేని శివనాథ్ చెన్ని గారి ఆలోచనతో మరి విజయవాడ నగరంలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమ్మవారి మరి విజయ ఉత్సవాలు ఉంటాయి కనుక మీరు విజయవాడ నగరంలో కూడా మరి విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులతో విజయనగరం ఉత్సవం కూడా విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో ఆయన మరి పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ మనకు అందుబాటులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భరతనాట్యాలు కానివ్వండి, కూచిపూడి అన్ని రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. అదేవిధంగా కూడా లాస్ట్ రోజుల్లో మాత్రం భవానీ భక్తులకు మాత్రం మరి ఫ్రూట్స్ ప్రసాదాలు పంపిణీ ఇచ్చలవిడిగా చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే భవానీలకు ఏదో చేయాలి. 41 రోజు మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భవానీ భక్తులు వస్తున్నారు కనుక వారికి ఏదో ఒకటి చేయాలి. కఠోర దీక్షతో వస్తారు, చెప్పులు లేకుండా నడుస్తారు, భవానీ అమ్మవారి గుడి చుట్టూ అనే ఆలోచనతో మరి భవానీ భక్తులు కూడా నగర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు భవానీ భక్తులు వస్తారో వారికి సేవ చేసుకుందామా, వారికి సేవ చేసుకుంటే అమ్మవారికి సేవ చేసుకున్నట్టు అనే విధంగా కూడా మరి అందరూ కూడా సహకరించాలని విజయవాడ నగర ప్రజలు కోరుకుంటారు. ఈ నెల 16వ తారీఖు నాడు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా మేయర్ గారు వాయిదా వేయటం జరిగింది. అయితే దానికి సరైనటువంటి కారణాలు సభ్యులకి ముందుగా మరి వారికి చెప్పడం జరగలేదు, కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. ఎజెండా వచ్చింది, ఎజెండా ప్రిపేర్ అయ్యింది, సభ్యులందరికీ పంపిణీ జరిగింది. మరి 16వ తారీఖు నాడు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని అనివార్య కారణాల వలన మేయర్ గారు వాయిదా వేయటమైందని చెప్పారు. అంటే కారణాలు దాంట్లో పొందుపరచలేదు. కారణాలు పొందుపరచకుండా ఈ విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయటం ఇది రెండోసారి. మరి ఈ విజయవాడ నగరపాలక సంస్థగా మేయర్గా అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు పార్టీ కార్యక్రమాలకి, వైసీపీ నాయకులు చేసేటటువంటి ధర్నా కార్యక్రమాలకి నగరపాలక సంస్థ వాహనాలను వినియోగిస్తూ నగరపాలక సంస్థ మేయర్గా ఆ అధికార హోదాలో వైసీపీ పార్టీ చేసేటటువంటి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మరి అక్కడ ఆ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీకు పార్టీ పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు మేయర్గా రాజీనామా చేయండి. విజయవాడ నగరపాలక సంస్థకు మేయర్గా రాజీనామా చేసి మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని నగరపాలక సంస్థ మేయర్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో
మీరు పాల్గొనేటటువంటి మరి గతంలో చరిత్ర విజయవాడలో ఎప్పుడూ లేదు. 1981 నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా చాలామంది మేయర్లు ఉన్నారు, చాలామంది మేయర్లు పనిచేశారు. ఎప్పుడు కూడా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి దాఖలాలు లేవు. అందుకని మేయర్ని రాజీనామా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేయర్ గారు రాజీనామా చేయాలి. ఈ విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషను మేయర్గా మీరు రాజీనామా చేయండి. మీరు వైసీపీ పార్టీలో మీకు ధర్నాలు చేసుకోండి, లేదా ఇంకో కార్యక్రమాలు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చర్చించడానికి మాత్రం ఈ విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యల మీద చర్చించడానికి మీకు సమయం లేదు. కానీ మీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ధర్నాలో మాత్రం మీరు పాల్గొని ఆ ధర్నాల్లో మీరు విమర్శించడానికి మాత్రం మీకు సమయం ఉంది. కాబట్టి దీన్ని మీరు మేయర్గా రాజీనామా చేయాలి. మీరు గతంలో మీ అధికారం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కార్పొరేటర్ల మీద, విపక్ష కార్పొరేటర్ల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. మీకు కావాల్సినటువంటి రీతిలో మీరు కౌన్సిల్లో వ్యవహారాలు చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వాలు మారాయి. మేము కార్పొరేటర్లుగా తెలుగుదేశం పార్టీ కూటమి కార్పొరేటర్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాజీనామా చేసి మీరు వైసీపీ పార్టీలో చేరమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.